మా నేను ఈ వీకెండ్ నా ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్ పోతా ఉండా. ట్రెక్కింగా ఎందుకు? ట్రెక్కింగ్ ఎందుకు పోతారు? నేచర్ ఎంజాయ్ చేసేకి. కావ్య, నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో చూసి అట్లే ఒక అబ్బాయి ట్రెక్కింగ్ అనేసి పోయినాడు. ఆడి నుంచి పడినాడు చూడు, బాడీ కూడా దొరకలే. 3 ఏండ్లు అయిపోయిందంట. ఇంకా వాళ్ళ ఇంటోళ్ళు బాడీ ఎతుకుతూ ఉంటారు. వద్దప్ప, ట్రెక్కింగ్ పోతే నాకు భయం ఉంటుంది. ఇక్కడ ఏడపోయే అవసరం లే. మా నాకు చాలా రోజులుగా బీచ్కి వెళ్ళాలని ఉంది. బీచ్కా? అక్కడ పోయి ప్రశాంతంగా కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేయాలని ఉంది. కావ్య, మొన్న మా ఫ్రెండ్ కూతురు పోయింది బీచ్కి, మునిగిపోయింది కావ్య. ఇంకా కూడా బాడీ దొరకలేదు తెలుసా నీకు? ఆ బిడ్డకి మళ్ళీ స్విమ్మింగ్ కూడా వస్తూ ఉండింది. నీకు స్విమ్మింగ్ కూడా రాదు. నీళ్ళు వయసు పిల్లకల్ని అట్లే లాగేస్తుంది. ఎన్ని ఆత్మలు ఉంటాయి తెలిసినాడా? నువ్వు డాడీకి చెప్పి నాకు స్కూటీ తీసిమని చెప్పమా. డైలీ అంత దూరం ఆఫీస్కి పోయేకి ఇబ్బందిగా ఉంది బస్లో. 2 వీలరా కావ్య? మొన్న నేను ప్రమిళ ఆంటీ ఆటోలో వస్తూ ఉంటే బస్ అట్లే ఒక 2 వీలర్ని గుద్దేసిపోయింది తెలుసా నీకు? ఆ బాడీ కూడా బాడీ దొరకలేదు అంతే కదా? బాడీ దొరికింది కానీ ఫుల్ పచ్చడైపోయింది కావ్య. ఎవరిదాన్ని కూడా గుర్తు తెల్లే. ఇదంతా కాదు కానీ అట్లీస్ట్ జిమ్ కన్నా పోతాను మా. జిమ్లో ఒక బిడ్డ ఇట్లా వెయిట్ లిఫ్టింగ్ చేస్తే అట్లే పడిపోయిందంట, అంతే ప్రాణం పోయింది. ఆ వెయిట్కి హార్ట్ అటాక్ వచ్చేసింది కావ్య ఆ బిడ్డకి. నువ్వు జిమ్ కూడా పోయేదొద్దు, గొమ్మని ఇంట్లో ఉండమ్మా. సరే మా, నేను బీచ్కి పోను, ట్రెక్కింగ్ కూడా పోను, కానీ ఒక సోలో ట్రిప్కి పోతా, సరేనా? సోలో ట్రిప్కా కావ్య? నువ్వు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తావు కావ్య. అట్లే ఒక బిడ్డ సోలో ట్రిప్కి పోయి ఎవరో దాన్ని బాగా వ్యామారిచ్చేసి దాని కిడ్నీ అమ్మేస్తున్నారు, దాని కళ్ళు పీకేస్తున్నారు, దాని లివర్ కూడా తీసేస్తున్నారు కావ్య. మరి ఆ అమ్మాయి చచ్చిపోయింది. వద్దప్ప, నువ్వు ఇంట్లోనే ఉండు, ఆడపోవద్దు.